అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 17వ అధ్యాయం తత్వబోధ. ఈ అధ్యాయంలో అంగీరసుడు ధనలోభునకు, మునిశ్రేష్ఠులకు, తద్వారా మనందరికీ కూడా కలిగిన సంశయాలకి సమాధానంగా తత్వోపదేశం చేస్తున్నారు. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదా, పాపకర్మములు చేసినవాడు వివిధ యోనులలో అనేక నీచ జన్మలు, అంటే కుక్క, పిల్లి, ఎలుక మొదలగునవి ఇట్లా, అదే పుణ్యకర్మలు చేసుకున్నవాడు మానవ జన్మ, మరీ పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణ జన్మ ఎత్తుతాడని తెలుసుకున్నాం. ఆయా కర్మల ఫలితాన్ని బట్టి ఆయా దేహాలని ధరిస్తుంది ఆత్మ. కనుక శరీరోత్పత్తికి, అంటే మనం మానవ జన్మ ఎత్తుతామా, జంతు జన్మ ఎత్తుతామా, అట్లా దానికి కర్మే కారణమవుతుంది. మనం చేసుకున్న కర్మలే కారణమవుతాయి. మరి ఆత్మ కర్మను ఎందుకు చేస్తుంది? శరీరంలో ప్రవేశించడం వల్లనే ఆత్మ కర్మను చేస్తుంది. అంటే శరీరం ధారణ వల్లనే ఆత్మ కర్మను చేస్తుంది. ఆత్మ పరబ్రహ్మమైనప్పటికీ ఆత్మ పూర్వజన్మ పుణ్యఫలాల వల్ల ఏ దేహంలో ప్రవేశిస్తే ఆ దేహంతో చేసే పనులు, కర్మలు మంచివి కానీ చెడువి కానీ ఆత్మకు కూడా వర్తిస్తాయి. కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. అదే మీకు నేను వివరిస్తున్నాను అని అంగీరసుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది. స్థూల సూక్ష్మ స్వరూపాలు, దోషాలు, సుఖదుఖాలు, కర్మబంధం, ముక్తి, జడము, జిత్తు మొదలైనవి ద్వంద్వాల సంబంధమే ఈ దేహం అనబడుచున్నది. మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మదేహ రూపంలో ఉంటాయి. అవి నశిస్తే కానీ ముక్తి రాదు. అసలు జీవుడెవరు? నీవే కదా. మరి నేనెవరిని అడుగుతావేమిటి? అహం బ్రహ్మం అంటే నేనే బ్రహ్మ అని అర్థం. దీనిలో అనుమానమే లేదు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని. కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు వివరంగా తెలియజేయండి అని ధనలోభుడు కోరాడు. దానికి ఆ మునీశ్వరుడు ఇంకా వివరంగా వివరించడం మొదలుపెట్టాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణం అవుతుంది. నీవు అంతఃకరణానికి, దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై, నిత్యుడవై, ఆనందరూపుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోలేకుండా ఉంటివి. కనుక సత్యానంద స్వరూపుడును, బుద్ధికి సాక్షివును అగు వస్తువునే ఆత్మ అని తెలుసుకొనుము. అంటే జడరూపమైన ఈ దేహమే నేను అనే బుద్ధి వదిలిపెట్టు. సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అనే భావించు. శరీరాలు కుండల వలె అనేక లోపాలతో ఉంటాయి. అందుకే అవి ఏమాత్రము పరమాత్మ కాలేవు. ఇక్కడ ఒకటి గమనించండి. ప్రతి చోట నేను, నీవు కావు, నేను కాను అట్లాంటివి వస్తాయి కదా. ఇక్కడ నేను అన్నా, నీవు అన్నా అక్కడ ఆత్మ. శరీరం ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదు అని గ్రహించు. మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు, దేహం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా హాని చేసే లక్షణాలు కలవి. కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ పరమాత్మ కాలేవు. నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకో. ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయించుకో. ఈ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించునవే గాని ఇట్టి దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్య వ్యవస్థలు, స్థూల సూక్ష్మాకార శరీరము ఈ మూడింటి అందును నేను, నాది అని వ్యవహరింపజేసేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుంటునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక
గాఢ నిద్రపోయి, అంటే శరీరము ఇంద్రియాలతో సంబంధం లేకుండా నిద్రపోయి మేల్కొన్న తర్వాత ఆహా నేను సుఖ నిద్రపోతుని, సుఖంగా ఉంది అని ఏదైతే అనుకుంటుందో అదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ఎట్లు ప్రకాశింపజేయునో అట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. మరి ఆత్మ ఎవరు? పరమాత్మే కదా. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు, అంటే ఈ ధరణి నందు పుట్టి సత్కర్మలు చేసేవారు చాలా ఇష్టమగుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పద మగు వస్తువేదో అది ఏ పరమాత్మ. తత్వమసి మొదలైన వాక్యం అందలి తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుస్తుంది. అది ఏ ఆత్మ. దేహలక్షణము ఉండుట అంటే జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. ఈ జనన మరణాదుల సర్వాన్ని సూదంటు రాయవలే గ్రహిస్తూ ఉంటాడో అతడే నేను అని భావించాలి. దీపం వేరు, వెలిగే అగ్ని వేరు అని గ్రహించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు. దీపం వేరు, వెలిగే అగ్ని వేరు అని ఏ విధంగా తోస్తుందో, అంటే ఆ రెండిటి వేరు వేరు అని మనకు ఎట్లా తెలుస్తుందో ఆ విధంగా దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మ వేరు అని గ్రహించి ఆత్మస్వరూపుడైన పరమాత్మని ధ్యానించాలి. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించుతామో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. ఎవరి సాన్నిధ్య మాత్రమున జడములై దేహేంద్రియములు, మనస్సు, ప్రాణములు జన్మలేని ఆత్మ వలె ప్రకాశించునో వాడే నేను. వికారిగాక సాక్షి అయి ఎవడు స్వప్నమును, జాగృతిని, నిద్రను, వాటి యొక్క ఆద్యంతములను తెలుసుకొని ఉన్నాడో వాడే నేను. ఘటమును ప్రకాశింపజేయనట్టి దీపము ఘటము కంటే ఎట్లు భిన్నమైనదో అట్లే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడగు ఆత్మయే నేను అని గ్రహించాలి. ఎవరు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియు, సంపూర్ణ శక్తివంతుడనియు వేదములచే చెప్పబడుతున్నాడో అతనే నేను అని తెలుసుకోవాలి. ఇంద్రియాలు, దేహం, మనస్సు, ప్రాణం, అహంకారం వీటన్నిటికంటే భిన్నంగా ఉండేదే నేను అంటే ఆత్మ. ఈ నేను అనే ఆత్మకి ప్రియాప్రియాలు, సుఖదుఖాలు అన్నీ సమానంగా ఉంటాయి. అంటే వీటన్నిటినీ కూడా ఆ నేను అనే పదార్థము సమానంగా చూస్తుంది. తనకంటే మించిన ఆనందం లేనిది, శాశ్వతమైనది, సత్యజ్ఞాన లక్షణాలు కలది, అదృశ్యత్వాది లక్షణాలు కలది, అజ్ఞానాంధకారం లేనిది, నిర్మలమును సర్వ పరిపూర్ణము అయిన స్వరూపం పరమాత్మ. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానినే ఆచరించు. ఏ వస్తువును గూర్చిన జ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడి ఉన్నాయో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మే కర్మఫలదాతయని, జీవులన్నిటికీ కారణుడని వేదాలు చెబుతున్నాయి. జీవులు తాము చేసే మంచి కానీ చెడు కానీ కర్మల ఫలితాన్ని అనుభవించాలి కదా. మరి ఆ జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడే పరమేశ్వరుడు. జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవించరు. అందువలన ఆ విధంగా మనం తెలుసుకోవాలి అంటే మానవుడు శమదమాది గుణాలు అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహేంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. ఎలా అంటే కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను వాటికి సంబంధించిన భోగ వస్తువుల ఆకర్షణ నుంచి సదా మళ్లించి వాటిని నియంత్రిస్తూ శాంతంగా ఒక లక్ష్యం వైపు అంటే మోక్షం వైపు సాధనని మళ్లించాలి. అంటే మంచి విషయాలను వినటం, తెలుసుకోవటం, వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించటం మనకి అవసరం. మరి మానవుడికి ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి? ఎలాగంటే గుణసంపత్తు గలవాడైన మానవుడు గురు శుశ్రూత నొనర్చి
సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను. మంచి ఆలోచనలతో మంచి పనులు తలంచిన చిత్తశుద్ధి కలుగుతుంది. దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి. తద్వారా ముక్తి కలుగుతుంది. అందువలన ప్రతి మానవుడు సత్కర్మానుష్ఠానము చేయాలి. కాబట్టి గురు శుశ్రూష చేసి అంటే గురువు యొక్క సేవ చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవాలి. అంటే ఏ జన్మ ఎత్తినా మంచి వైపు మంచి కర్మలు చేస్తూ ముక్తి పొందాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 17వ అధ్యాయము సమాప్తం.